కాబట్టి ఈ దినాన మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమరాసు పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. రోమరాసు పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో పరిశుద్ధ పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. 18వ వాక్యంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. వీళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన మనుషులు, దేవుని విరోధమైన మనుషులు, దేవుని మీద తిరుగుబాటు చేసే మనుషులు. వీళ్ళ మంచి మనుషులు కానీ కాదు. 18వ వాక్యంలో స్పష్టంగా వాళ్ళ గురించి రాస్తుంది. దుర్నీతి చేత ఉన్నారు, సత్యాన్ని అడ్డగించే వారు ఉన్నారు. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం నుంచి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ మనము ఇలాంటి చెడు వ్యక్తులుగా ఒకానొక కాలంలో మనం కూడా ఉండి ఉన్నాం. అయితే దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత దేవుని దయ వల్ల ఇలాంటి జీవితాన్ని మనం విడిచిపెట్టేశాము. విడిచిపెట్టిన తర్వాత మన మారు మనసు పాపక్షమాపణ బాప్తిస్మాన్ని పొంది దేవుని బిడ్డలుగా మనం మార్చబడి ఉన్నాం. అయితే ఇంకా ఇలాంటి వారు ఉన్నారని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 23వ వాక్యంలో వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రోమా సంఘానికి పౌలు గారు చెప్తున్నప్పుడు వారు అక్షయుడగు దేవుని మహిమను, ఎవరంట? అక్షయుడగు దేవుడు. అక్షయత అంటే ఏంటి? క్షీణించిపోదు, నాశనం కాదు. క్షయము అంటే నాశనం అయిపోయింది, క్షీణించిపోయింది, పనికి రాకుండా పోద్ది. కాబట్టి ఇక్కడ చదువుతున్నాను, దేవుడు అక్షయమైన దేవుడు అంటే చావు లేని దేవుడు. చెప్పండి, చావు లేని దేవుడు, చెడిపోని దేవుడు, లేకుండా నశించిపోని దేవుడు, క్షీణించిపోని దేవుడు, బలహీనం కాని దేవుడు ఎప్పుడు కూడా బలముగానే ఉంటాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో వారు ఏం చేస్తారంటే అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు అంటే ఏంటి? దేవుని యొక్క మహిమని పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులే దేవుళ్ళని, కొంతమంది పక్షులు దేవుళ్ళని, కొంతమంది చతుష్పాద జంతువులు దేవుళ్ళని, పురుగులు దేవుళ్ళని, వాటి యొక్క ప్రతిమా రూపాలను తయారు చేసి వాటిని ఏం చేస్తారంట? పూజిస్తూ ఉన్నారు. విన్నారా? కాబట్టి మనం అలాంటి వారిని కాదు. మనం ఎవరిని పూజిస్తున్నాం? మనం అక్షయుడకు దేవుడు. చెప్పండి, ఇప్పుడు అక్క పాట పడదు, లాస్ట్ పాట. ఆ పాట అంతా అక్షయత గురించి. అంటే క్షయమైపోయే జీవితాన్ని అక్షయంగా మారుస్తున్నాడు, క్షయమైపోయే శరీరాన్ని అక్షయంగా మారుస్తున్నాడు, క్షయమైపోయే లోకం నుంచి అక్షయత కొరకు పరలోకాన్ని దేవుడు మనం తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ లోకములో ఉండేదంతా ఏమైపోద్దంట? క్షయమైపోద్ది. బైబిల్ ఏం చెప్తుంది? ఒక దినాన్న ఈ యొక్క లోకమంతుడు ఏమిది? ఆకాశం ఒక పేపర్ లాగా చుట్టుకుంటూ వెళ్ళిపోద్దంట, భూమి అంతా అగ్ని చేత కాల్చబడుద్దంట. మరలా ఏం చేస్తాడు? కొత్త ఆకాశము కొత్త భూమి. అంటే ఇదంతా దేని కొరకు సిద్ధంగా ఉంది? నా మాట అర్థం కావట్లేదా? దేని కొరకంట? నాశనము కొరకు. దేని కొరంట? లోకం యొక్క నాశనాన్ని చూసి దేవుని పిల్లల యొక్క స్వతంత్రత కొరకు లోకం ఎదురు చూస్తుంది. దేవుని పిల్లలు పొందబోయే ఆ ప్రత్యక్షతని వాళ్ళు పొందుకొని వెళ్ళిపోతే నాకు విడుదల వస్తే లోకం ఎదురు చూస్తుంది. కాబట్టి ఇలాంటి యొక్క లోకంలో మనం కనబడుతున్నాం. ఈ లోకం అంతా నాశనం అయిపోద్ది. ఇప్పుడు మనం చూడండి, ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు భూమిని తవ్వేస్తున్నారు, భూగర్భాన్ని తవ్వేసి ఏం చేస్తారు? రకరకాల రాళ్ళు తీస్తారు, గ్రానైట్ రాళ్ళు తీస్తారు, గెలాక్సీ రాళ్ళు తీస్తున్నారు, మార్బుల్స్ తీస్తున్నారు, ఇలాగా అన్ని పాలరాళ్ళు తీస్తున్నారు. ఇవన్నీ తీసి ఏం చేస్తారు? మన ఇంటికాడ మెట్లకి వేసుకుంటున్నారు, ఇంట్లో వేసుకుంటున్నారు, బాత్రూములు వేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తారు? బంగారం కూడా ఇంట్లో పొదిగించుకుంటున్నారు. సింహాసనం, బంగారు సింహాసనము. సర్దాం హుస్సేన్ ఆయన చనిపోయాడు, తెలుసు కదా?
ఆయన బాత్రూమ్ లావిటర్ కూడా బంగారం అంట. ఏమంట? బాత్రూము లావిటర్ కూడా బంగారంతో ఉందంట. అంటే అంత చక్కగా చేశాడు. కూర్చుంటానికి కూడా బాత్రూమ్ కూడా ఎలా ఉందంట? బంగారంతో చేశాడంట ఆయన. కొంతమంది ముక్కులో పెట్టుకోవడానికి ఇంత బంగారం లేదు, వాడికి బాత్రూమ్ కూర్చోడానికి కూడా బంగారం ఉందంట. ఇలా చూసినట్లయితే కొంతమంది ఏం చేస్తారు, భూగర్భుల సంపద అంతా తీసేసి ఏంటి వైభోగంగా చేస్తారు. కానీ ఈ లోకమంతా ఏమైతే తీరన్నా నాశనం అయిపోద్ది. మరి ఎంత చక్కగా కష్టపడి రెక్కల ముక్కలు చేసి, అప్పులు చేసి, వడ్డీలు తెచ్చి, లోన్లు తెచ్చి, డబ్బులు తెచ్చి ఎంత అందంగా మనం కట్టినా రేపొద్దున ఇవన్నీ ఏం చేయాలట? వదిలేసి వెళ్ళిపోవాలి. ఈరోజు నాది అని కొట్లాడుతున్నాం. కాబట్టి ఈ దినాన్ని మనం ఇక్కడ పుట్టి పెరిగినా కూడా మళ్ళీ ఆధార్ కార్డు అన్నారు, పాన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు అన్నారు, ఓటర్ ఐడి అన్నారు, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ అన్నారు, ఆ తర్వాత ఇంకేంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంట ఎస్ఐఆర్ అని. ఆ ఓటు హక్కు కూడా మళ్ళీ ఏం చేయాలంట? దాన్ని మళ్ళీ ధృవీకరించుకొని ఏంటి ఓటు ఉందో లేదో చూసుకొని మళ్ళీ నేను ఈ దేశ పౌరుడిని చెప్పాలంటే ఓటు హక్కు ఉండాలి, ఓటు ఉండాలంట. ఓటు లేకపోతే ఈ దేశ పౌరుడు కాదంట. వాడు ఎక్కడి నుంచి వచ్చిన ఎవరంటారు? ఉగ్రవాది అంటారు. మనల్ని ఏమంటారంట? శరణార్థి తర్వాత సంగతి. అట్లయితే వదిలేస్తే పర్లా, ఉగ్రవాది తీవ్రవాదం చెప్పి అరెస్ట్ చేసి జైలు వేస్తున్నారు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ నుంచి వచ్చారని చెప్పి ఏం చేస్తారు? జైలు వేసి పెడతారు మనల్ని. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా ఉండాలని మళ్ళీ దానికి ఇప్పుడు ఓటు కూడా కొత్తగా క్రియేట్ చేస్తారు. అంటే మనము ఈ దేశంలో పుట్టిన మనిషి అని చెప్పి ఎన్ని ప్రూఫ్లు కావాలి? ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ యొక్క ఏంటి అది ఐడెంటిటీ కార్డు వేసుకోవాలి. స్కూల్కి వెళ్తే పలానా స్కూల్ని ఐడెంటిటీ కార్డు వేసుకోవాలి. ఏదైనా ఫంక్షన్ జరిగితే అక్కడ ఒక ఐడెంటిటీ కార్డు వేసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజర్లో నేను ఉన్నాను, నేను ఒక నెంబర్ని, నేను ఒక ఏమంటారు దాన్ని వాలంటరీ అని చెప్పేసి దానికోసం అది వేసుకోవాలి. ఇలా ప్రతి దానికి ఐడెంటిటీ కావాల్సి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము అసలు నిజమైన దేవుడు, అక్షయమైన దేవుడు, ఆయన్ని మనం చూడాలి, ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన్ని చూసి మనం రక్షణ పొందాలి, ఆయన్ని మనం వెంబడించాలి. ఆయన ద్వారా క్షయము కాకుండా అక్షయతకెళ్ళి పరలోక రాజ్యంలో దేవునితో మనము ఉండాలి. అందుకే ఏమని చదువుతున్నాము 23వ వాక్యములో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులు. అంటే దేవుడేమో అక్షయమైన వాడు, క్షయమగు మనుషులు ఎవరంట? క్షయమైపోయే మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగులు, ప్రతిమా రూపంలో అంటే ఇవన్నీ ఏమరంట? క్షయమైపోయేవి. మనుషుల్ని ఎంతో మనం ఆరాధించి పూజించే వాళ్ళు కనబడతారు కొంతమంది, కానీ వాళ్ళందరూ ఎవరంట? క్షయమైపోతారు. దేవుడు మాత్రమే అక్షయమైన దేవుడు. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా మన దేవుడు అక్షయమైన దేవుడు. ఏ దేవుడు అంట చెప్పండి? మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయము 17వ వాక్యం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చదువుతున్నాం సకల యుగములలో. ఏ యుగం అంట? ఒకటని కాదు, సకల యుగాలు. ఎన్ని యుగాలు ఉన్నాయో అన్ని యుగాల్లో దేవుడే రాజు అయి ఉన్నాడు. ఎన్ని యుగాలు కంట? అది ఏ యుగమైనా తీసుకో, త్రేతాయుగం అని తీసుకో, ద్వాపాయుగం అని తీసుకో, కలియుగం అనే తీసుకో. త్రేతాయుగం అంటే జరిగిపోయింది, ద్వాపాయుగం అంటే జరుగుతుంది, కలియుగం అంటే చివరి దినాల్లో జరగబోయేది. కాబట్టి ఇలాగ ఏదైనా సరే తీసుకుంటే సకల యుగముల్లో దేవుడు రాజు అయ్యున్నాడు. అక్షయుడగు దేవుడు ఎవరంట? అక్షయుడును అదృశ్యుడగు అద్వితీయ దేవుడు. కాబట్టి అక్షయమైన దేవుడు. ఆయన ఎప్పటికీ క్షయము కాడు. ఎంతోమంది దేవుళ్ళు గుళ్ళు కట్టుకొని విగ్రహాలు పెట్టుకొని ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు. కానీ ఇవన్నీ కూడా ఒక దినాన్ని ఏమైపోతాయంట? నశించిపోతాయి. ఈ లోకం అంతా ఏమైపోద్దంట? నశించిపోద్ది. కానీ మన దేవుడు నశించిపోతాడా? దేవుడు నశించిపోతాడా? ఆయన ఎప్పటికీ సజీవుడు. యుగ యుగములు కూడా ఏకరీతిగా ఉన్నవాడు. మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే, ఆది నేనే, అంతమో నేనే, అల్ప నేనే, ఓమేగా నేనే అంటున్నాడు. కాబట్టి ఎప్పటికి ఉండే దేవుడు ఎవరు?
యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎందుకు నమ్ముతున్నామో, శాశ్వతమైన దేవుడు, శాశ్వత కాలం ఉండేవాడు, సకల యుగముల్లో ఆయన రాజుగా ఉంటున్నాడు, సకల యుగముల్లో అక్షయుడికి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఎన్నో యుగాల నుంచి ఆయన కనపడుతూ ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డల మనము దానియేలు గ్రంథం రాస్తుంది, ఒక ఆయన పండు ముసలాయన అంట, దేవుడే. ఎవరంట? దేవుడు ఎలా ఉన్నాడంట? పండు ముసలాయన లాగా ఆయన కనపడుతున్నాడంట. చదువుతారా మాట? 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఎవరండి ఈయన? దేవుడు. ఆయన ఎలా ఉన్నాడంట? మహావృద్ధుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. మహావృద్ధుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన, మొదటి నుంచి ఉన్నవాడు. ఆ గొప్ప దేవుని యొక్క వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను, ఆయన సింహాసనం అగ్నిజ్వాల వలె మండుచుండెను. కాబట్టి ఈ గొప్ప దేవుడు అంత సింహాసనంలో అంత మహిమతో అంత అగ్నితో ఆయన జ్వలిస్తూ ఉన్నాడని రాస్తుంది. కాబట్టి దేవుని బిడ్డ మనము మన నమ్మిన దేవుడు గొప్పోడా కాదా? గొప్పోడనే వాళ్ళు ఒకసారి అల్లి చెప్పండి. ఏ దేవుడు? మన దేవుడు గొప్ప దేవుడు. గొప్ప దేవుడు అంటే అర్థం ఏంటి? అక్షయమైన దేవుడు. చెప్పండి. ఇప్పుడు మనం వస్తువు కొన్నప్పుడు ఏమంటాం? గ్యారెంటీ ఉందా అని అడుగుతాం. చైనా సామాన్ అయితే ఏంటి? గ్యారెంటీ ఉండదు దానికి. అది గలగల 4 రోజులు పనిచేస్తే టప్పన పోయిద్ది. అదే మంచి సామాన్లు కొనుక్కుంటే చాలా రోజులు, కంపెనీ కొనుక్కుంటే. మామూలు కొనుక్కుంటే ఏమైపోతాయి? తొందరగా చెడిపోతాయి. అందుకే అందరూ ఏం చేస్తారు? బ్రాండెడ్ సామాన్లు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఒక వాచ్ కొన్ని కోట్ల రూపాయలు ఉందంట. ఎన్ని రూపాయలు అంట? ఒక వాచ్ కొన్ని కోట్ల రూపాయలు కాస్ట్లీలో ఉందంట. కొంతమంది బ్యాగ్ కూడా కొన్ని కోట్లు అంట. మరి దాంట్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. బ్యాగ్ కొన్ని కోట్లు, హ్యాండ్ బ్యాగే కొన్ని కోట్ల రూపాయలంట. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత విలువైన ఎంతో రేటు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి అనేకులు కొంటూ వాటిలో వాడుతూ ఉన్నారు. అయినా కూడా అవన్నీ ఏమైపోతాయంట? క్షయమైపోతాయి. కానీ మన దేవుడు విలువైన వాడు, ఆయన ఎప్పటికీ క్షయమయ్యే దేవుడు కాదు. అందుకని మన అందరం కూడా ఏ దేవుని నమ్మాలి చెప్పండి? అక్షయుడైన దేవుడు. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడా కాదా? గొప్పవాడా కాదా? మనం ఎందుకు నమ్ముతున్నాం? గ్యారెంటీ గల దేవుడు. చెప్పండి అందరూ. నాకు మొర పెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. కాబట్టి మన దేవుడు గ్యారెంటీ. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనుక్కున్న గ్యారెంటీ ఉందా? చెప్పండి. ఏదన్నా వస్తువు కొంటే గ్యారెంటీ ఉందా? లేదు. మనం ఎన్నో వస్తువులు కొంటా ఉన్నాం, గ్యారెంటీ ఉండట్లేదు. కాబట్టి మన గ్యారెంటీ అనేది లేని దేవుళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు. కానీ మన దేవుడు ఎవరంట? గ్యారెంటీ గల దేవుడు. గ్యారెంటీ ఉందా లేదా మన దేవుడికి? ఎప్పటిదాకా ఉంది? లైఫ్ టైం. ఎప్పటివరకంట? జీవితకాలము గ్యారెంటీ ఉంది. ఆయన ఏమన్నాడు? సదాకాలము నేను నీతో కూడా ఉన్నానన్నాడు. సదాకాలము నీతో కూడా నేను ఉన్నాను. ఈ దేవుడు మరణం వరకు సదాకాలం మనతో కూడా ఉన్నాడు. అందుకని మనం నమ్ముకున్న దేవుడు ఎవరంట? జీవం గల దేవుడు, సజీవమైన దేవుడు, అక్షయమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, యుగ యుగముల్లో రాజైన దేవుడు. కాబట్టి మనం గొప్ప దేవుని నమ్ముకున్నామా లేదా? గొప్ప దేవుని నమ్ముకున్నాం. నిజమైన దేవుని మనము నమ్ముకున్నాం. నేను కూడా ఏం చేస్తాను? ఆ దేవుని నమ్ముకొని ఏం చేస్తానంట? నాకు పెళ్ళి వద్దు, నాకు అమ్మ వద్దు, నాకు నాన్న వద్దు, నాకు దేవుడే కావాలని చెప్పి ఏం చేస్తాను? ఈ సేవకు నేను వచ్చేస్తాను. ఈ సేవకు వచ్చేసి ఏం చేస్తాను? దేవుని కొరకు సేవనే చేస్తాను. నేను డబ్బుల కొరకు రాలేదు. చాలామంది ఏమన్నారు? పాస్టర్ అంతా దొంగలు, డబ్బుల కోసం వాళ్ళు సేవ చేస్తారన్నారు. నేనైతే డబ్బుల కోసం రాలేదండి. నేను ఈ సేవకు వచ్చేటప్పుడు నెలకి 30 నుంచి 40 వేలు సంపాదించండి. 2000 సంవత్సరం వరకు, 98, 99, 2000 సంవత్సరం ఆ టైంలో నెలకి 30 నుంచి 40 వేలు సంపాదించేవాడు. అలాంటిది వదిలేసి నేను దేవుని సేవకు వచ్చాను. ఆ రోజుల్లో అంత డబ్బు వచ్చేది నాకు. ఈ రోజులు ఇంజనీరింగ్ చదివినప్పుడు ఆ శాలరీ రావట్లేదు.
నాకు ఆ రోజే అంత డబ్బు సంపాదించి, నేనే ఓనర్ని, నాకు అన్ని మిషనరీలు నాకు ఉన్నాయి, నాకు అన్ని మిషనరీ రన్ చేయడం నాకు వచ్చు. 13-14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాంట్లో, నాకు మంచి పేరు ఉంది. మొన్న పోయినప్పుడు సిస్టర్ కూడా చూపించి, ఇక్కడే నా వర్క్షాప్ అని చెప్పి, విజయవాడ మ్యూజియం రోడ్ అంటే సిటీ సెంటర్లో ఉంటుంది మ్యూజియం రోడ్ అంటే విజయవాడ, అక్కడ నా వర్క్షాపు అక్కడ ఉంటుంది నాది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈ సేవ చేయడానికి నేను డబ్బుల కోసం రాలేదు. వాళ్ళ కానుకలు ఇస్తారు, వీళ్ళు దశమాలు ఇస్తారు, సందాలు ఇస్తారని చెప్పేసి నేను రాలేదు. దేవుని సేవ చేయడం కొరకు అన్నీ వదిలేసి నాకు అక్షయమైన దేవుడే కావాలని చెప్పి ఏం చేశాను, వచ్చాను. మా అమ్మ అయితే నేను వచ్చేస్తాను సేవకి ప్రార్థన కోట ఇంటికాడ పెట్టించి సేవకులతో కలిసి కారు ఎక్కి నేను వచ్చేస్తుంటే మా అమ్మ వెళ్ళి గోడకి తల కొట్టుకుంటా ఉంది. అయ్యో నన్ను చూసే నా కొడుకు వెళ్ళిపోతున్నాడే అని, ఇంక తిరిగి రానని చెప్పాను. కాబట్టి ఆమెట కొట్టుకొని ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది ఆమె. ఇంటి అందరూ ఏడ్చారు, ఏంటి ఇట్లా వెళ్ళిపోతున్నాడు మమ్మల్ని అందరినీ వదిలేసాను. అయినా సరే కఠినపరుచుకొని నేను నాకు దేవుడే కావాలి, నాకు మా ఎవరు వద్దని చెప్పేసి మరి వెళ్ళి మద్రాసు ట్రైనింగ్ పొంది మద్రాసు సికింద్రాబాద్కి పోయి సికింద్రాబాద్ ఇటు వచ్చి అది ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాను. ఎన్నో ఊర్లు సేవ చేశాను. ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఈ దినాల్లో సేవకులు కూడా తప్పుగా అనుకున్నారు. డబ్బుల కోసం ఇళ్ళమ్మటి వస్తారు, వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ మేము డబ్బులు కొరకు రాము. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇష్టంగా వచ్చి వెళ్తాం మేము, అంతేగాని మీకు క్షేమం కోరి ప్రార్థన చేసి వెళ్ళడానికి వస్తుంటాం. చాలామంది ఏమన్నారు, డబ్బులు కొరకు ఇళ్ళమ్మటి తిరుగుతున్నారు అంటున్నారు. తిరిగే వాళ్ళు తిరగనేది, దాన్ని మనం ఏం చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు, యూట్యూబ్ ఈ ఫోన్లోని సైడ్ స్కానర్ కూడా పెట్టేస్తున్నారు. ఏం పెడతానంటే, ఈ బెగ్గర్లు అడుక్కోవడానికి సిగ్గు శరం లేకుండా ఆ స్కానర్ కూడా ఏం చేస్తున్నారు, నా ఫోన్లో పెట్టేస్తున్నారు, డబ్బులు దాన్ని కొట్టాలంట. ఎందుకు చెప్తున్నాడు, ఇలాగ చాలామంది చండాలంగా తయారయ్యి ఉన్నారు, లేరని అంటలేదు. కానీ మేము దాని కొరకైతే నేను రాలేదండి, యథార్థ హృదయంతో చెప్తున్నాను. దేవుని సన్నిధిలో అన్నీ నాకు ఉన్నాయన్నీ వదిలేసి దేవుని కొరకు నేను వచ్చాను. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, ₹1 కోటి స్థలం అవుతుంది రేట్ అని. నేను సేవకు వచ్చాను ₹40,000 ఆ ఫ్లాట్లు, 40 లేకపోతే మించిపోతే 50,000 ఆ ఫ్లాట్లు. ఆ రోజులో నేను సేవకు వచ్చినప్పుడు నేను కొనుక్కుంటే 10 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ రోజు నేను దాన్ని కొనాలంటే అక్కడికి వెళ్ళి అద్దె కట్టాలంటే కూడా కష్టమైపోతుంది, అంత భయంకరమైన రేట్లు. ఇప్పుడు ₹1 కోటి ఖరీదు చేస్తుంది ఇప్పుడు ఒక ఫ్లాట్, రాజధాని అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని పెట్టారు మన అందరం కూడా నిజమైన దేవుని నమ్ముకున్నాం, అది చాలు మనకి. ఈ లోకాన్ని వదిలేస్తాం, ఈ లోకం నాశనం అయిపోద్ది, మనుషులందరూ నాశనం అయిపోతారు, అందరి శరీరాలు కుళ్ళిపోతాయి. కానీ మనం ఎక్కడికి వెళ్తామో, పరలోకానికి వెళ్తాం. రెండోదిగా మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా దేవుడే అక్షయమైన వాడు. ఎవరంట, దేవుడే అక్షయమైన వాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, దేవుని యొక్క రక్తము శరీరము అక్షయమైంది. ఏమైందంట, దేవుని యొక్క రక్తము శరీరము అక్షయమైంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. బైబిల్ యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం చదువుకుందాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవం కలగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఇక్కడ యేసు ప్రభు తన యొక్క శరీరాన్ని గురించి చెప్తున్నాడు, యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని గురించి చెప్తున్నాడు. ఇంకా కిందకు వచ్చేస్తే, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే. పరలోకం నుంచి వచ్చిన ఆహారం ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో మన్నా తిన్న వాళ్ళు చచ్చిపోయారు, కానీ నా శరీరం తినేవాడి చావనే చావడు అంటున్నాడు. మీ చదవండి ఆ మాట, 48, 49, 50. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. చాలు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మన్నా? పరలోకం నుంచి వచ్చింది. ఆ మన్నా ఎవరి ఆహారము? దేవదూతల యొక్క ఆహారము. దేవదూతలు తింటే అవి చనిపోతారా బతుకుతారా? చెప్పండి అమ్మా. దేవదూతలకు సావు ఉందా?
నిత్యము జీవిస్తాయి. అలాంటి దేవదూతలు తినే ఆహారం అది ఎంత శ్రేష్టమైన ఆహారము, ఎంత బలమైన ఆహారము. అలాంటి ఆహారం తింటేనే చనిపోయారు. కానీ దానికంటే మంచి ఆహారం నేను ఇస్తాను, అదే నా యొక్క శరీరము, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్నా చనిపోయారు, దీన్ని తినేవాడు చావడు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ దినాన్ని బల్లారదులో పాల్గొంటున్నాం. దేవుని యొక్క శరీరాన్ని తినడానికి, దేవుని యొక్క రక్తాన్ని తాగడానికి సంతోషంగా మనం తీసుకోవాలి, మనస్ఫూర్తిగా తీసుకోవాలి, యథార్థ హృదయంతో తీసుకోవాలి. నా దేవుని యొక్క శరీరం నాలోకి రావాలి, నా దేవుని యొక్క రక్తం నాలోకి రావాలి. ఇందులో చదువమ్మా 54 చదువు, 6వ అధ్యాయం 54 వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవానికి వారసుడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును. అంటే ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితేనే నిత్య జీవాన్ని ఇస్తాను, అలాంటి వాడిని పరలోకానికి నేను అంత్య దినాన్ని లేపుకొని తీసుకొని వెళతాను. అందుకని దేవుని బిడ్డలైన మనము దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని ఎందుకు తీసుకున్నా అంటే మనందరూ నిత్య జీవం పొందడానికి, అంత్య దినాన్ని వెళ్ళి పరలోక రాజ్యములో దేవుని యొక్క సింహాసనంలో ఆయన నిత్య జీవంలో నిత్య మహిమలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఇప్పుడు ఏ ఆహారము? అక్షయమైన ఆహారం. చెప్పండి అందరూ, ఏ ఆహారం అంట? ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక గ్యాంగ్ వెళ్తుందంట, ఒక బ్యాచ్. ఎందుకు రొట్టెలు పెడుతున్నాడు. ఏం పెడతాడంట? రొట్టెలు ఆశీర్వదించి ఏం చేస్తున్నాడు? రొట్టెలు చేపలు బాగా పెడుతున్నాడు, ఫ్రీయే కదా. అందుకని ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఎక్కడ ఫంక్షన్ పెడితే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళని పిలవరు ఎవరు. అక్కడికి వెళ్ళి అడిగితే అమ్మాయి తాలూకు అంటారు, లేకపోతే అబ్బాయి తాలూకు అంటారు. గట్టిగా చొక్కబట్టి అడిగితే నేను ఎవరి తాలూకు కాదు అంటాడు. ఆ తిండి కోసం ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. అందుకని కళ్యాణ మండపాలు ఏం చేస్తున్నారు? ఐడి కార్డు పెడతారు కొంతమంది. ఎవరిని పడితే వాళ్ళు రాని. ఇట్లా కొన్ని కళ్యాణ మండపాల్లో ఇంతమంది కార్డు ఇస్తారు. ఆ కార్డు విఐపీలు మాత్రం లోపలికి పోవాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు అంతా కొన్ని మారుస్తున్నారు అన్ని. లేకుంటే ఇప్పుడు మనం 100 మందికి అనుకుంటే 200-300 మంది వచ్చేస్తారు. అక్కడ అందరికీ షార్టేజ్ వచ్చేసి బ్లేమ్ అయిపోతున్నారు అక్కడ ఫ్యామిలీ అంతా. అందుకని జాగ్రత్త చేసుకుంటున్నారు. ఇప్పుడు మన సంఘంలో అయితే నేను ఎక్కువ వండిస్తాను ఎప్పుడు కూడా. ఎందుకని కొంతమంది ఎక్కువ తినచ్చు, లేదంటే కొంతమంది ఎక్కువ మంది రావచ్చు. ఇంకా మిగిలితే ఎవరికి నిచ్చి పంపిస్తాం, తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టండి అని చెప్పి పంపిస్తాం. అదే తక్కువ అయితే ఎలా ఉంటుంది? మీరు అందరికీ చాలీసార్లు అన్నం వండాడు, ముందుడికి వచ్చింది, వెనకడికి రాలేదు, దిక్కుమాల భోజనం, దీన్ని నమ్ముకొని వంట చేసుకోకుండా వచ్చాము, ఇట్లాంటి భోజనాలు పెట్టడం ఎందుకు, సాలీసాలది పెట్టకపోతే చేత కాకపోతే మూసుకొని ఉండొచ్చు కదా అంటారు. అందుకే నేనేం చేస్తానండి, అమ్మ మిగిలినా పర్వాలే, కాకపోతే ఎవరికన్నా పెడతా రోడ్డు మీద పోయి నేను. అంతేగాని నువ్వు తక్కువ మాత్రం ఏం చేయొచ్చు. మనం దర్గా మెట్లో కూడా నీవు ఉన్నప్పుడు ఎంత వండించేవాడిని? 2 బస్తాలు బియ్యం వండించేవాడిని ఆదివారం. మిగిలిందంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడుగు తినేవాళ్ళు, ఆ పేషెంట్లు చాలామంది ఉంటారు, అక్కడ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు మిగిలిందంతా. ప్రతి ఆదివారం ఎక్కువ వండించి మరీ పెట్టించేవాడు నేను కావాలని. ఇప్పుడు కూడా నాకు ఒక ఆశ ఉంది, ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం ఇంత అన్నం వండించి పేదవాళ్ళందరికీ పొట్లాలను కట్టి అక్కడికి వెళ్ళి పంచాలి నాకు ఆశ ఉంది. ఇప్పుడు చెప్తున్నాను, కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. అలాంటి వాళ్ళని చూస్తాడు, అయ్యో పేదవాళ్ళకి పెడతాను. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది, ఇంత అన్నం వండి ఆదివారం బాగా వండి సిస్టమ్ చేత వండించి పొట్లాలు కట్టి బండి వేసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారో పేదవాళ్ళని అందరికీ మన ఆశ నాకు ఇప్పుడు కూడా. నిజంగా చెప్తున్నాను, నాకు ఎప్పుడు ఉపకారం చేసే బుద్ధి నాకు ఉంది. ఉపకారం ఎప్పుడు అందరికి మంచి చేయాలి, కష్టాలుంటే ఆదుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలి, ఎప్పుడు ఇదే మైండ్, నా మైండ్. కాబట్టి దేవుని పెట్టలే మనము ఇక్కడ ఒక బ్యాచ్ ఏం చేస్తుందంటే ఎక్కడ యేసు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది. దేని కొరకు? తుకుడే చికెన్ బిర్యానీ కోసం. కానీ యేసు చికెన్ బిర్యానీ పెట్టలే, ఏం పెట్టంట? ఫిష్ పెట్టాడు. ఫిష్ చేపలో రొట్టెలు పెట్టాడు. ఆ రోజుల్లో బిర్యానీ లేదనుకుంటా, అప్పుడు కనిపెట్టలేకుంటే ఎవరు. అందుకని చేప ఫ్రై, చేపను బాగా కాల్చుకొని తీసుకొచ్చుకుంటారు, చెడిపోదు. ఇంకా అది రొట్టెలు కూడా ఏం చేస్తారు? ముందు చేసి పెడితే అవి చెడిపోవు. ఇక ఆ 2 తీసుకొని ఏం చేస్తారు? బాగా తింటారు. దేవుడు ఏం చేస్తాడు? అట్లా ఆశ్రయించి 10 దివసాల్లో పెడుతుంటే ఒక గ్యాంగ్ వెళ్తుంది. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా క్షయమైపోయి ఆహారం కోసం మీరు కష్టపడద్దు,
అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. దాన్ని మీరు పొందుకుంటే నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంచె దినాన్ని మీరు లేపబడతారు. ఇలాంటి వ్యర్థమైన ఆహారం కొరకు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రయాసపడ్డారు. దేవుడు మన్నాని ఇచ్చాడు. మన్నా తిని కూడా చచ్చిపోయినారు. కాబట్టి ఇది కాదు మనకు కావాల్సింది, అక్షయమైన ఆహారము. అందుకే మనం బల్లారు ఎందుకు తీసుకుంటున్నాం? మన శరీరం మహిమల శరీరంగా మార్చబడాలని, మనందరం పరలోక రాజ్యంలో దేవుని ఉండాలని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము? ఈ పరిశుద్ధమైన శరీరాన్ని తినడానికి, తాగడానికి ఉపవాసం ఉండి శుద్ధీకరించుకొని మంచి మనస్సాక్షి కలిగి మనం ఏం చేస్తాం? బల్లారాధన తీసుకుంటున్నాం. అందుకని మన అందరూ కూడా అక్షయమైన ఆహారం కావాలా వద్దా? చెప్పండి. నేను ఇప్పుడు షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను. మీ అందరూ బైబిల్ చదివాలే, వాక్యాలు తెలుసుకోవాలి కాబట్టి నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఇవన్నీ చెప్పాలంటే టైం అంతా కూడా ఒక పాయింట్ కూడా రాదు. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక మనందరూ కూడా దేవుని యొక్క వాక్యము కూడా అక్షయమైన వాక్యము. చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇక్కడ వాక్యాన్ని చెప్పి కింద ఏమని చెప్పి 24 వాక్యంలో, సర్వ శరీరంలో గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. దేవుని యొక్క వాక్యము అక్షయమైన వాక్యము. మనుషులు ఎలాగ ఉంటారంట? ఒక పువ్వు వలె వికసిస్తారు, ఒక పువ్వు వలె వాడిపోతారు, ఒక పువ్వు వలె రాలిపోతారు. కానీ మనుషులు అలాగ అయిపోతారు. కానీ దేవుడు ఎలా ఉంటాడంట? దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న 23వ వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంటే, మీరు క్షయమగు బీజము నుండి కాక, ఏ బీజం అంట? క్షయమైపోయే, నశించిపోయే బీజం నుండి కాక అక్షయమైన బీజము. ఏ బీజం అంట? క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవంగా దేవుని వాక్యము మూలముగా అనగా అక్షయ బీజము నుండి మీరు పుట్టింపబడిన వారు. కాబట్టి మనం నశించిపోయే వారిమా, జీవించేవారిమా? జీవించేవారు. ఎలా జీవించాలంటే వాక్యం ఉన్నవారు ఏమని రాస్తుంది ఇక్కడ? నిష్కలంకం, నిష్కాపట్యమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ తర్వాత సత్యమునకు విధేయులై ఉండాలి. ఆ తర్వాత మన మనస్సు పవిత్రపరచుకునే వారు ఉండాలి. హృదయపూర్వకంగా మిక్కటముగా ఏం చేయాలంట? ప్రేమించాలి. కానీ దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ యొక్క వాక్యం అనేది ఎలాంటిదంటే నశించిపోయేది కాదు. చెప్పండి అందరూ, నశించిపోయే వాక్యమో కాదు. కాబట్టి మనం క్షయ బీజం నుంచి పుట్టామా, అక్షయ బీజం నుంచి పుట్టామా? చెప్పండి. క్షయ బీజం నుంచి పుట్టామా, అక్షయ బీజం నుంచి పుట్టామా? కాబట్టి దేవుని యొక్క అక్షయ బీజం నుంచి పుట్టినవాడు చావడు. ఎందుకంటే అతనిలో పాపం లేదు. ఒక పుచ్చిపోయింది అనుకో, గింజ చచ్చిపోయింది అది. కానీ ఆ పుచ్చిపోకపోతే ఆ గింజ సాగుదు. ఆ గింజ పుచ్చిపోకుండా ఉండాలంటే దాంట్లో ఏముండాలి? ఆ వాక్యం అనేది ఉండాలి. కాబట్టి ఆ వాక్యం అనేది ఆ గింజలో ఉన్నట్లయితే కనుక దానిలో జీవం ఉంటుంది. ఆ గింజ చచ్చిపోయి మళ్ళీ బ్రతికి మొలకొచ్చి చెట్టు అయ్యిద్ది. అందుకని ఇక్కడ 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక్క మాట మీరు చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చదవండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టిన వాడిలో ప్రతి వానిలో ఆయన బీజముండును. బీజం అంటే దేవుని యొక్క వాక్యము. ఏ వాక్యము? అక్షయమైన వాక్యము. దేవుని యొక్క అక్షయ బీజం మనలో ఉన్నట్లయితే, అక్షయమైన దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నట్లయితే కనుక ఇక్కడ చదువుచున్నాం, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్య జాలడు. పాపం ఉంటే ఏమైంది? మనిషి పాపం వల్ల వచ్చే జీతము
మరణం. పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణాన్ని కంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఉంటే వాడు నశించిపోడు, దేవుని వాక్యం ఉంటే వాడు క్షీణించిపోడు, దేవుని వాక్యం ఉంటే కనుక క్షయమైపోడు. అందుకని మన అందరిలో ఏముండాలి? వాక్యము. పిల్లలకు కూడా ఏం నేర్పిస్తాం మన సంఘంలో, సండే స్కూల్లో? వాక్యము. పెద్దవాళ్ళు కూడా ఏం బోధిస్తాం ఆదివారము? వాక్యము. అందుకని ప్రతి దేవుని బిడ్డలో కూడా ఎల్లప్పుడూ ఉండాల్సింది ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి అందరూ. జీవవాక్యముని చేత పట్టుకొని మీరు జ్యోతుల వలె ప్రకాశించండి. ఎలా ప్రకాశించాలంట? జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతులు ఏం చేయాలంట? ప్రకాశించాలి. కాబట్టి ఇప్పుడు మనలో విత్తనం ఉండాలా వద్దా? విత్తనం అంటే ఏంటి? వాక్యం. లూకాసు సువార్త, మత్తయి సువార్త ఉంటుంది ఉపమానంలో. వాక్యం ఇచ్చినప్పుడు మంచి నేల పడింది, రాతి నేల పడింది, ముళ్ళ పొదల్లో పడింది. కాబట్టి మంచి నేల పడిన వాక్యము విత్తనము 100 ఫలించిందంట. కాబట్టి వాక్యం అనే విత్తనం మనలో ఉండాలా వద్దా? ఉండాలి అనేవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనందరం కూడా ఏముండాలంట? క్షయమైపోయే విత్తనమా, అక్షయమైన విత్తనమా? చెప్పండి. క్షయమైపోయే విత్తనం అంటే ఏంటి? చచ్చిపోయేది. అక్షయమైన విత్తనం అంటే బ్రతికేది. చచ్చిపోయిన విత్తనాలు మనం ఎత్తి మొలకలు రావు. జీవం ఉండే విత్తనాలు ఎత్తిన ఏమొస్తుంది? మనకి మొలక అనేది వస్తుంది. అందుకని దేవుని బిడ్డలారా, మనకి ఏ వాక్యం ఉండాలి? మనలో అక్షయమైన వాక్యం ఉండాలి. అప్పుడు వాడు ఏం చేయడంట? పాపము చెయ్యడు, పాపము చెయ్య జాలడు. ఎందుకని? దేవుని మూలంగా పుట్టాడు. దేవుని మూలంగా ఎలా పుట్టాడు? వాక్యం ద్వారా. ఆ మాట చదువుతారా మీరు? తిమోతి రాసిన పత్రికలో మీరు దేవుని యొక్క వాక్యం వల్ల పుట్టి ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం. యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేంతో కన్నాడు దేవుడు? దేంతో కన్నాడు? వాక్యముతో కన్నాడు. చెప్పండి అందరూ. ఏంటంట? వాక్యంతో మనల్ని కన్నాడు. కాబట్టి ప్రథమ ఫలముగా కన్నాడండి. ఎలా కన్నాడంట? ప్రథమ ఫలముగా వాక్యంతో దేవుడు మనల్ని కని ఉన్నాడు. ఇప్పుడు మన లోపల ఏం వేశాడు దేవుడు? వాక్యం అనే విత్తనాన్ని వేశాడు. విత్తనం వేసిన తర్వాత అది చెట్టు ఏమవ్వాలంట? మొలక రావాలి, చెట్టు అవ్వాలి, పెద్ద మ్రానవ్వాలి, ఏంటి మంచి ఫలాలు ఫలించాలి. కాబట్టి దేవుని బిడ్డలే మనందరూ కూడా ఈ దినాన్న ఎప్పుడు కూడా మన జీవితంలో ఏముండాలి చెప్పండి? అక్షయమైన వాక్యము. ఆ బీజం మనలో ఉంటే పాపము చేయము, పాపము చేయజాలము. అందుకని వాక్యం మనలో ఉంటే మనం నశించిపోము, నాశనము కాము. పాపం మనలో ఉండదు కాబట్టి మనకు నాశనం అనేది ఉండదు. ఇప్పుడు అర్థం ఏంటి? అక్షయమైన బీజము, అక్షయమైన వాక్యం అంటే అర్థం ఏంటి? దాంట్లో పాపం లేదు కాబట్టి దాంట్లో నాశనం లేదు. పాపం ఉంటే అంతం ఉంటుంది, పాపం ఉంటే మరణం ఉంటుంది. పాపం లేదు కాబట్టి అంతం లేదు, దానికి మరణము లేదు. నాలుగోది ఏమని రాసింది? అక్షయమైన అలంకారం. ఏమంట? అక్షయమైన అలంకారం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చదువుకుందాం. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇక్కడ ఏమని మనం చదువుతున్నాము? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగల. అంటే ఇప్పుడు ఇక్కడ మన యొక్క జీవితంలో ఏమి అలంకారం ఉండాలంట? సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం. అంటే నశించిపోయే అలంకారం కాదు. ఆ అలంకారం ఎక్కడున్నాడంట? హృదయములో. చెప్పండి, ఎక్కడున్నాడంట? హృదయములో. దేవుడు మనిషిని చూసినప్పుడు ఎక్కడ చూసి కోరుకుంటాడు? దేవుడు మనిషిని కోరుకున్నప్పుడు ఎక్కడ చూసి, ఏమి చూసి కోరుకుంటాడు? 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు మనిషిని ఏమి చూసి సెలెక్ట్ చేసుకుంటాడు అనేది అక్కడ రాస్తుంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. అందంగా ఉన్నారా, ముఖం
అంతా తెల్లగా ఉందా, మంచి హెయిర్ రింగ్స్ ఉన్నాయా, జుట్టు ఉందా, ఏంటి బాగా హైట్ ఉందా, మంచి పర్సనాలిటీ ఉందా, ఇలా ఇవన్నీ మనిషిని చూస్తుంటారు, పై రూపాన్ని చూస్తుంటారు. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్తే ఏం చూస్తారండి? అమ్మ అందరు నా వైపు చూడండి. పెళ్లి సంబంధానికి ఒక అమ్మాయి దగ్గరికి అబ్బాయి పెళ్లి చూపులకు పోతే ఏం చూస్తాడు? లోపల హృదయాన్ని చూడగలడా? అంతరంగం చూడగలడా? మనస్సును చూడగలడా? ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఇంకొకరిని ప్రేమించి ఉంటుంది, అది వీడికి తెలియదు, అది వీడికి తెలిసిద్దా? తెలియదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని టీ తీసుకొని రమ్మని చెప్తారు. టీ తీసుకుని అమ్మాయి వస్తా ఉంటే ఏం చేస్తారు? చూస్తారు, ఇది కుంటిదా, గుడ్డిదా, మోగదా, చెవిటిదా అని చెప్పి ఏం చేస్తారు? ఒక ట్రైల్ వేస్తారన్నమాట. ఇప్పుడైతే పర్వాలా, పాతకాలంలో అలా కాదు, ఒక బిందె ఇచ్చి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెమ్మంటారు. ఇట్లా ఊపుకొని వస్తా ఉంటే ఆమె కుంటిదా, గుడ్డిదా, నడక ఉందా లేదా ఇవన్నీ చూస్తారన్నమాట. బిందెతో నీళ్ళు తెప్పిస్తారు. ఇప్పుడు అదంతా పోయి ఇప్పుడు ఏమైందంట, జస్ట్ కాఫీ తీసుకొచ్చిమ్మా, జ్యూస్ తీసుకొచ్చివ్వమ్మా అంటున్నారు. అర్థమైందా? ఇలా టెస్ట్ చేయడానికి వెళ్తారు. ఈ అమ్మలెక్కలు 4-5 పోతాయి, లేదా కొన్ని 10 పోతాయి. ఏం చేస్తాయంటే ఒకటి చూస్తుంటుంది. కిచెన్లోకి పోయి టీ ఎట్టా పెడుతుంది, అసలు ఇంక వచ్చారా దాన్ని ఒకటి చూస్తుంది. ఒకటి పోయి దాన్ని వండిన బంగారం ఉందా లేదా అని చూస్తుంది. ఒకటి పోయి అది సన్నగా ఉందా, లావుగా ఉందా చూస్తుంది. ఇంకోటి పోయి అది వంకరగా ఉందా లేకపోతే స్ట్రైట్గా ఉందా అని చూస్తుంది. ఇలా ఏం దానికి నచ్చి ఉందా, దానికి మూతు వంకర, ముక్కు వంకర, చెవు వంకర, కన్ను వంకర. ఈ 10 మంది అమ్మలెక్కలు పోయి ఏం చేస్తాయంటే పాపం దాన్ని స్కాన్ చేస్తాయి. అక్కడ ఏం చేస్తారు? సరే మళ్ళీ వస్తాం, మళ్ళీ చెప్తా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయికి క్లారిటీ ఇస్తారు, ఇట్లా ఉందరా అమ్మాయి, ఏంటి ఇదంతా ఏం చేస్తారంటే అమ్మాయి గురించే చెప్తారు అన్నమాట. కానీ వాడు ఎన్ని చూసినా వాళ్ళ పైనే చూస్తారు, కానీ లోపల చూడగలరా? తన హృదయంలో ఎవరికి చోటు ఉందో తెలుసు ఎవరికైనా? తెలియదు. కాబట్టి దేవుని పెట్టాడు, మనము దేవుడు అంటున్నాడు క్లారిటీగా, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను. నువ్వు అతని హైటు, అతనికి రంగు అవన్నీ నువ్వు చూస్తావేమో సమయాలు, అవి నేను చూడడం. నాకు కావాల్సింది ఏంటంట, హృదయం కావాలి. హృదయమే దేవుని యొక్క ఆలయం. అందుకని మనందరికీ జీవితంలో మన అందంగా లేమని, లేకుంటే హైట్ లేమని, లేకుంటే లావు లేమని, లేకపోతే తెల్లగా లేమని ఎవరు బాధపడవద్దు. దేవుడు ఇవన్నీ చూడు. ఆత్మకి రంగు ఉందా? చెప్పండి, ఆత్మకు రంగు ఉందా? ఆత్మ ఎలా ఉంటుందంట? తెల్లగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక వెలుగుగా ఉంటుంది అనమాట ఆత్మ. కాబట్టి మన అందరం కూడా వీటిని మనం చూడకూడదు, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనం చూడాలి. అందుకే ఏమని రాస్తుంది? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండాలి. ఎక్కడ అలంకారం ఉండాలి? మీ యొక్క హృదయపు అంతరంగము స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. దేవుడికి ఎక్కడ విలువిస్తున్నాడు చెప్పండి? హృదయంలో విలువిస్తున్నాడు. ఆ మాట చదువుతారా? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం ఒక మాట చదవండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. దేవుడు నరుని వేషము చూడడు అంటే ఒకటే ఇంకొంది. అక్కడ ఏమని రాస్తుంది కింద? నరుని ముఖముని అంగీకరింపుడు. దేవుడు ముఖాన్ని చూసి పడిపోయాడు కాదు, అందాన్ని చూసి పడిపోయాడు కాదు, కలర్ చూసి పడిపోయాడు కాదు. దేవుడు ఎక్కడ చూస్తాడంట చెప్పండి? హృదయం కరెక్ట్గా ఉంటే మనిషి అంతా కరెక్ట్గానే ఉంటాడు. చెప్పండి, ఎలా అంట? హృదయంలో పర్ఫెక్ట్గా ఉంటే మనిషి అంతా ఎలా ఉంటాడంట? పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడ చూస్తాడు మనిషిని? హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఎక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి? హృదయంలో పర్ఫెక్ట్గా ఉండాలి. దేంట్లో అంట? హృదయంలో మనం పర్ఫెక్ట్గా ఉండి హృదయాన్ని అలంకరించుకొని హృదయాన్ని పరిశుద్ధంగా శుద్ధిగా కృపతోను బలముతోను అభిషేకంతోను బైబిల్ రాస్తుంది. కృపచేత ఆహారము చేత కాకుండా మీ హృదయాన్ని ఏం చేయాలంట? కృపచేత ఏం చేయాలంట? బలపరచుకోండి. కాబట్టి మన హృదయాన్ని దేంతో బలపరచుకోవాలి? కృపతో బలపరచుకోవాలి. కాబట్టి హృదయం శుద్ధితో బలపరచుకోవాలి. విన్నారా? పరిశుద్ధతో బలపరచుకోవాలి. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి అది చెడిపోకుండా చూసుకోవాలి. ఆ అలంకారం దేవుడికి కావాలి. దేవుడు ఎక్కడ నివసిస్తాడు? హృదయంలో నివసిస్తాడు. చెప్పండి, ఎక్కడంటే? హృదయంలో. అందుకని దేవుడికి ఏ అలంకారం కావాలట? హృదయం యొక్క అంతరంగ
అలంకారమే దేవునికి విలువ గలది. అందుకని దేవుడు పైన చూసి విలువిస్తాడా, మనకి అంతరంగం చూసి విలువిస్తాడా? చెప్పండి. అంతరంగాన్ని చూసి విలువిస్తాడు. అందుకని దేవుని బిడ్డ మనందరం కూడా దేవునికి సన్నిధిలో అక్షయమైన అలంకారం మనకు ఉండాలా వద్దా? ఉండాలని ఎవరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఐదవది దేవుని యొక్క అక్షయత అనేది ఏంటంటే 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వాక్యం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ చూడండి, పందెమందు అందరూ పరిగెడతారు. ఆ పందెపు రంగంలో ప్రతివాడు కూడా అన్ని విషయాల్లో మితముగానే ఉంటాడు. అయితే వారైతే క్షయమైపోయి కిరీటం పొందడానికి పరిగెడుతున్నారు, మనమైతే అక్షయమైన కిరీటం పొందడానికి మనము పరిగెడుతున్నాం. ఇప్పుడు మిస్ ఇండియా ఉంది, ఆమెకు కిరీటం పెడతారు. మిస్ ఇండియాకి ఏం చేస్తున్నారు? కిరీటం పెడతారు. అదేనా? ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్లో ఏం చేస్తారు, వాళ్ళకి రకరకాలైన ఇస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరూ కూడా ఈ సత్యాన్ని చదువుచున్న లోకములు అయితే క్రికెట్ కోసమని, ఫుట్బాల్ కోసమని, టెన్నిస్ కోసమని, సెట్ల కోసమని, కబడ్డీ కోసమని, ఇంకా ఎన్నో రకాలైన స్పోర్ట్స్ కోసం ఏం చేస్తారు? బహుమానం కోసం పరిగెడుతున్నారు. కానీ 10 మంది పరిగెడితే బహుమానం ఎంతమందికి ఇస్తున్నారు చెప్పండి? 10 మంది పరిగెడితే ఎవడు ఫస్ట్ వెళ్తే వాడికి, మిగతా 9 మందికి బహుమతి లేదు. అది లోకములో నశించిపోయే బహుమతి కొరకు ప్రాణం పోయినంత ఇదిగా పరిగెడుతున్నారు. ప్రాణం పోయినా పర్లని చెప్పేసి నేను రన్నింగ్ చూస్తే కొన్నిసార్లు ఎంత భయంకరంగా పరిగెడతాయండి. అసలు ఇది 30 స్పీడ్, 40 స్పీడ్, 50 స్పీడ్లో వెళ్తున్నారు వాళ్ళు. పరుగు రన్నింగ్ 50 స్పీడ్ అంటే ఏంటది? చేతులు కాళ్ళు ఏమి? మీకు ఉసేన్ బోల్ట్ గురించి వినే ఉంటారు మీరు. ఉసేన్ బోల్ట్ రన్నింగ్లో ఆయనే ప్రపంచ ఛాంపియన్. 10 సార్లు ఏమో వరల్డ్ కప్ కొట్టాడు ఆయన. ఇప్పుడు అసలు నడవలేకుండా వీల్ చైర్లో ఉన్నాడు ఆయన, కదలకుండా. కనీసం ఆయన వీల్ చైర్లో కూర్చోలేడు, ఆయన లెగలేడు. ఉసేన్ బోల్ట్ అంటే ప్రపంచంలో నెంబర్ 1 ఆయన. అలాంటి వాడు ఈ జిన్నానికి నడవలేని పరిస్థితులు అయిపోయాడు. కానీ వీళ్ళందరూ ఈ లోకం కొరకు ఎంతో కష్టపడి తిరిగి వాళ్ళ శరీరం అంతా క్షీణించిపోయి దేనికి పనికి రాకుండా బలహీనం అయిపోయినారు. కానీ వాళ్ళకి దానివల్ల ఏ ప్రయోజనమో లేదు. కానీ దేవుని యొక్క కిరీటం కూడా మనం పరిగెడితే ఏంటి బైబిల్ ఏం చెప్తుంది? మీరు అలసిపోకుండా, సమస్యలు పోకుండా మీ ముందున్న దేవుని వైపు చూసుకొని పందెములు ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి మనం పొందుకున్న కిరీటం ఏ కిరీటం అంట? అక్షయమైన కిరీటం. ఆ కిరీటం నశించిపోద్దా? నశించిపోద్దు. పరలోక రాజ్యంలో నువ్వు ఒక రాజులాగా ఉండాలంటే ఏముండాలి? అక్కడ నీకు కిరీటం ఉండాలి. కిరీటం ఉండాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో దేవుని కొరకు పరిగెత్తాలి. దేవుని కొరకు ఏం చేయాలంట? పరిగెత్తాలి. నశించిపోయే దానికోసం కాదు, నిత్య జీవంలో ఉండే ఆ కిరీటము పరలోక రాజ్యంలో ప్రకాశంగా మెరుస్తుంటుంది. ఆ కిరీటం పొందడానికి మనం ఏం చేయాలంట? పరిగెత్తాలి. ఈ దినాన్న బంగారం కోసము ఎంతోమంది కష్టపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా బంగారం కొట్లో ఏం చేస్తున్నారు? మీరు ఒకేసారి కాసు బంగారం కొనాలంటే ₹1,00,000 అవుతుంది, మీరు కొనలేకపోతున్నారు. కాబట్టి మీరు ఒక పని చేయండి, నెలకి ₹2,000 మా దగ్గర దాచుకోండి, వచ్చి నెలకి ₹5,000 మా దగ్గర దాచుకోండి. ఒకసారి ఒక ₹1,00,000 అవ్వగానే ఒక 1,000 బంగారం తీసుకెళ్ళండి. వాళ్ళు ముందే డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ ప్లాన్ చూసారా? కళ్యాణ్ జ్యువెలరీ కానీ ఏ జ్యువెలరీకి పోయినా కూడా మీరు ముందు డబ్బులు కట్టేసుకోవచ్చు. నెల కట్టేసుకోవచ్చు. నెల కట్టేసుకుని ఆ డబ్బు ఒక అమౌంట్ అయిన తర్వాత ఒక బంగారం మీకు ఇస్తాడు. అంటే ఇప్పుడు దాని కొరకు ఎంతోమంది ఎన్నో రకాలైన కష్టాలు పడుతున్నారు. రకరకాలుగా డబ్బు దాయటం కోసం డబ్బుని ఎలాగైనా సరే పోగు చేసి బంగారం కొన పరిగెడుతున్నారు. అదంతా ఏం చేస్తారు? పరలోకం ఇప్పుడు బంగారం పట్టుకెళ్తామా చెప్పండి? కనీసం సమాధులు వేసినప్పుడు బంగారం వేస్తారా ఎవరైనా? సమాధులు వేసినప్పుడు బంగారం వేస్తారా? ఒకసారి ఒక ఆమె చచ్చిపోయింది. ఆమె చేతికి బంగారపు గాజులు, ఉంగరాలు ఉన్నాయి. కూతురు వేరే ఊళ్ళో ఉంది, పరిగెత్తుకొని వచ్చింది, అని పడిపోయింది. పడిపోయి ఆ చేతులు గాజులు, ఉంగరాలు లాగేస్తుంది. ఏం చేస్తుందండి? వాళ్ళ అమ్మ చేతుకున్న గాజులు, బంగారు ఉంగరాలు ఏం చేస్తుంది? శుభ్రంగా లాగేస్తుంది ముందు. అది పోతే పోయింది, ఇంకెందుకు దానికి ఇవన్నీ ఎందుకు? చచ్చిపోయింది, మట్టిలోకి పోతుంది. మొత్తం ఏం చేద్దంట? అందరేమో ఏడ్చేసి చూస్తున్నారు, కానీ ఏం చేసేది ఏంటి ఇక్కడ? ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఎక్కడైనా సెలబ్రిటీ కానీ ఏదన్నా కెమెరా 10 కెమెరాలు పెడుతున్నారు వాళ్ళకి.
వాడు ముక్కి తుమ్మేది, దగ్గేది, చూసేది, నవ్వేది, మాట్లాడేది, ఎవరిని చూస్తాడు, ఎలా చూస్తాడు, అన్నీ కంపేరింగ్ చేసి వీడియోలు చేస్తూనే ఉన్నారు కదా. అలాగనే ఒక సావుకు వస్తే 10 మంది 10 రకాలుగా చూస్తారు వాళ్ళని. ఇది బంగారం కొట్టేస్తుందా, ఇది నిజంగా ఏడుస్తుందా, ఇది డ్రామా చేస్తుందా, ఇవన్నీ అందరూ ఏం చేస్తారు, చూస్తారు. కాబట్టి ఈ దినాన్న బంగారం కోసం మనుషుల్ని లాగేసి మెడలో చైన్ స్పాన్సర్స్ చంపేయటము, ఎన్నో రకాలైన ఘోరాలు మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఏం చేసుకుంటాం, ఒక దినాన్ని చనిపోతే పట్టుకెళ్తామా చెప్పండి? ఎవరైనా చనిపోతారు, 100 కాసులు బంగారం, 200 కాసులు బంగారం శవం మీద వేస్తారా? ఎవడో వేయడు. ఆ బంగారాన్ని ఇంట్లో పెట్టుకుని ఆ శవాన్ని తీసుకుని బయట పారేస్తాడు. కాబట్టి ఎందుకు చెప్తా అంటే, లోకంలో అయితే నశించిపోయే బంగారం కోసం మనుషులు పరుగులు చేస్తారు, మనుషులు ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ చదువుతున్న వాక్యం అయితే వాళ్ళు క్షయమైపోయి కిరీటం కొరకు పరిగెడతారు. కానీ మనం దేని కొరకు పరిగెత్తాలంట? అక్షయమైన కిరీటం కోసము. ఆ కిరీటం ఎప్పటికీ నాశనమో కాదు. పరలోక రాజ్యంలో ఆ కిరీటం దేవుడు మనకి పెట్టాలనుకోండి, ఎలా ఉంటుందంట? మహిమకరంగా మనం అక్కడ కనబడతాం, అందరికంటే ప్రకాశంగా మనము కనబడుతుంటాం. అందుకని మనకు పరలోక రాజ్యంలో కిరీటం కావాలా వద్దా చెప్పండి? ఆ కిరీటం కావాలా వద్దా? తప్పకుండా ఆ కిరీటాన్ని మనం పొందుకొని దేవుని దగ్గర ఏం చేయాలంట? రాజుల్లాగా మనం కూడా కూర్చోవాలి. ఆ రోజుగా మనం చూసినట్లయితే మనకి అక్షయమైంది ఏంటంటే మనకి శరీరము. ఏమంట? అక్షయమైనది ఏంటంటే మన యొక్క శరీరం. చదవండి 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 52వ వాక్యం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగాని మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో 52వ వాక్యం ఏమని మనం చదువుచున్నాం? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరం నిద్రించము గాని నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోరము రోగ గాని మనం అందరం మార్పు పొందుదము. బోరము రోగును, అప్పుడు మృతులు అక్షయులు లేపబడుదురు, మనము మార్పు పొందుదము. కాబట్టి దేవుని యొక్క బోర ధ్వని ఊదినప్పుడు ఆ శబ్దానికి ఎవరు లెగిస్తారంట? అక్షయులు లెగుస్తారు. క్షయమైపోయి లెగరు, నశించిపోయే వాళ్ళు కుళ్ళిపోతారు, అక్కడే ఉండిపోతారు. వాళ్ళు లేపడరు. ఎవరు లేపడతారు? అక్షయులుగా ఉండి దేవుని కొరకు వాక్యానుసారం జీవించి, సత్యానికి జీవించి, పరిశుద్ధ జీవితం చేసి ఎవరైతే ప్రభువునందు నిద్రించి వారి పరుగును ముగిస్తారో అలాంటి పరిశుద్ధులు మొదట లేపడతారు. రాస్తుంది కదా, ఏమని రాస్తుంది? అప్పుడు అక్షయులు లేపబడుదురు, మనం ఏం చేస్తాము? మార్పు పొందుతాం. అంటే ఏంటి? మొట్టమొదటిగా చనిపోయిన వారు లేపబడతారు అక్షయులు. ఆ తర్వాత భూమి మీద సజీవులు ఉంటే మనము మార్పు పొందుతాము. వాళ్ళు మనం కలిసి ఒక రెప్పపాటున పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రభు రాకడ ఎంతసేపు చెప్పండి? ఒక రెప్పపాటు. ఆ రెప్పపాట్లు ఎన్ని కార్యాలు జరుగుతాయి? చనిపోయిన వాళ్ళు లెగుస్తారు సమాధుల్లోంచి, సజీవులుగా ఉండేవాళ్ళు మార్పు పొందుతారు. వీళ్ళు వాళ్ళని కలిసి ఏం చేస్తారు? పరలోకానికే వెళ్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అక్షయమైన వాళ్ళు ఉండాలా, క్షయమైపోయిన వారు ఉండాలా? మన శరీరము 53వ వాక్యం చదవమ్మా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. కాబట్టి క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. కాబట్టి మన శరీరము క్షయమైపోయే శరీరము అయితే ఈ శరీరం ఏం ధరించుకుంటుంది అంటే మహిమను ధరించుకుంటుంది. ఏం ధరించుకుంటుంది అంట? మహిమను ధరించుకుంటుంది. మట్టి అని ఈ శరీరము, క్షీణించిపోయి ఈ శరీరము ఏమైందంటే మహిమల శరీరం ధరించుకొని పరలోకానికి వెళ్తుంది. ఏలియా ఏ శరీరంతో వెళ్ళాడు పరలోకానికి? మహిమగల శరీరంతో వెళ్ళాడు. హానోకు దేనితో వెళ్ళాడు? మహిమగల శరీరంతో వెళ్ళాడు. యేసుప్రభు ఏ శరీరంతో వెళ్ళాడు? మహిమగల శరీరంతోనే వెళ్ళాడు. కాబట్టి మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఏ శరీరం కావాలి మనకి? మట్టి అనే శరీరమా, మహిమగల శరీరమా? మట్టి అనే శరీరం వదిలేయాలి. మనం మట్టి అనే శరీరం వదిలేసి ఏం చేయాలి? మహిమగల శరీరంతో మనము వెళ్ళాలి. క్షయమైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసింది. మర్త్యమైన ఈ శరీరం అంటే చచ్చిపోయే ఈ శరీరము అమర్తత అంటే చావు లేని దాన్ని ఏం చేయాలంట? ధరించుకోవాల్సి ఉన్నది. కాబట్టి మన శరీరం ఎలా ఉండాలి? క్షయమైపోయే శరీరమా, అక్షయమైన శరీరమా?
ఇప్పుడు రష్యాలో కొన్ని లక్షలు తీసుకొని చనిపోయిన శవాలను ఏం చేస్తారంటే ఫ్రీజర్లో పెట్టి దానికి లిక్విడ్ పూసి కుళ్ళిపోకుండా ఉంచుతున్నారు. ఒక దినాన్ని మేము దానికి ప్రాణం పోసి బ్రతికించి ఆ మెమొరీ కూడా మళ్ళీ దానికి మీకు కనెక్ట్ చేసి మీకు అప్పగిస్తామని చెప్పేసి మళ్ళీ బ్రతికిస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి డెడ్ బాడీని దాచిపెడతారు డబ్బులు ఇస్తే. కొన్ని లక్షలు తీసుకొని మళ్ళీ బ్రతికిస్తా, మీకు అదే మెమొరీ పెడతాము, అదే మైండ్తో ఉంటాడు, అదే మనిషి ఉంటాడు, మీకు ఆ బాడీతో మళ్ళీ మేము బ్రతికిస్తామని చెప్పేసి రష్యాలో ఇప్పుడు డబ్బులు తీసుకొని అనేక డెడ్ బాడీని దాచిపెడతారు. అది సాధ్యమేనా? అది సాధ్యమైతే ఇంకా బైబిల్ ఎందుకు? దేవుని యొక్క సత్యం ఎందుకు చెప్పండి? అలా అయితే ఎంతమంది లేపేయచ్చుకి పాటికి ఇప్పుడు ఎన్నో మంది ఆ శవాలు ఉంటాయి, లేచిపోవచ్చు కదా. అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆ రోజుగా మనం చూసినట్లయితే మన దేహము అక్షయమైన శరీరంగా మహిమల శరీరం ఉండాలి. 7వ చివరి వాక్యం చదవండి, నేను ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యము. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఏమని మనం చదువుచున్నాం? 4వ వాక్యములో ఏమని మనం చదువుచున్నాము? అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యం అంట? అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారింది. అక్షయం అంటే ఏంటి? చావులేంది. నిర్మలమైంది అంటే ఏంటి? ప్రకాశమైంది. వాడబారింది అంటే ఏంటి? ఎప్పటికీ వాడిపోదు, ఎప్పటికీ చనిపోదు, నశించిపోదు. అలాంటి శ్వాస మనకు పరలోకంలో దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తాడంట? పరలోకంలో. అది మనం పొందుకోవడం కోసము తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపచేశాడు. ఏ జన్మ? ఏ జన్మ? అక్షయమైన జన్మ. ఏ జన్మ అంట? అక్షయమైన జన్మ. దేని కొరకంట? పరలోక స్వాస్థ్యం పొందడానికి. పరలోకంలో నిత్య జీవం ఉంది, నిత్య మహిమ ఉంది, ఏంటి? సింహాసనం ఉంది, కిరీటం ఉంది, ఏలుబడి ఉంది, ఏంటి? ఇవన్నీ మనం పొందుకొని అక్కడ ఉండాలి అంటే ఏం చేయాలి? మనము అక్షయతను మనము పొందుకోవాలి. అందుకే రాస్తుంది కదా, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియు స్వాస్థ్యం మనకు పరలోకంలో ఉన్నది. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. ఈ లోకంలో ఏది మనకు శాస్త్రంగా అన్నీ వదిలేసి మనం వెళ్ళిపోవాల్సిందే. అయితే వెళ్ళిపోవాల్సిన మనం అందరం కూడా ఏం చేయాలంటే దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో అలాగ ప్రయాసపడటం లేదు, కానీ మనమైతే తప్పకుండా ప్రయాసపడాలి. నిత్యముగా దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని మనము పొందుకోవాలి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుడు పరలోకలు ఇచ్చే స్వాస్థ్యం, ఆస్తి, ధనము అన్నీ మనకి పరలోకలు ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క ధనాన్ని పొందడం కోసం మరలా మనం జన్మింపజేశాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం పొంది దేవునితో మనం ఉండాలి. మొట్టమొదటి ఏం చెప్పండి? మొట్టమొదటి అక్షయుడు దేవుడు. రెండోది ఏమంట? అక్షయమైన శరీరము, రక్తము, ఆహారం. మూడోది అక్షయమైన వాక్యము. నాలుగోది అక్షయమైన అలంకారం. ఐదోది అక్షయమైన కిరీటం. ఆరోది అక్షయమైన శరీరం. ఏడోది అక్షయమైన శ్వాస. అందరి కండ్లు మూసుకొని దేవుని బిడ్డల మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఎల్లప్పుడూ మనము మనకి జీవితంలో నశించిపోయేదాన్ని చూసుకోవద్దు. గ్యారెంటీగా ఉండేది, శాశ్వతంగా ఉండేది మనం పొందుకొని ఆ యొక్క జీవితం చేయడానికి దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. హల్లెలూయా హల్లెలూయా. ధరించేదం అక్షయతన్. హల్లెలూయా